హలో అండి. ఈరోజు ఇంకొక సెంటెన్స్ ప్యాటర్న్ నేర్పించిన మీకు. ద ప్యాటర్న్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఇస్ తెలుగులో ఎలా అంటూ ఉంటామంటే, నువ్వు ఓపెన్ చేయకపోతే ఇంకెవరు ఓపెన్ చేశారు, నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతే ఇంకెవరు చేశారు, ఇలా అంటూ ఉంటాం రైట్. ఇలాంటి సెంటెన్స్ ప్యాటర్నే ఈరోజు మనం నేర్చుకుందాం. బిఫోర్ ఐ టెల్ యూ ద ప్యాటర్న్, జస్ట్ టేక్ అ గెస్. మీరు ఇన్ని రోజులు ఇలాంటి సెంటెన్సెస్ని ఎట్లా అన్నారు? ఇప్పుడు డోర్ కర్టన్ ఎవరో ఓపెన్ చేశారు, నేను ఓపెన్ చేయలేదు అంటున్నారు. నువ్వు ఓపెన్ చేయకపోతే ఇంకెవరు చేశారు? డోర్ కర్టనే కాదు, ల్యాప్టాప్ అయినా, ఫోన్ అయినా, డోర్ అయినా, డోర్ కర్టన్ అయినా, ఏదైనా సరే ఓపెన్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేశారు అని మీరు ఎలా అన్నారు ఇన్ని రోజులు? ఒకసారి కామెంట్లో రాయండి. తర్వాత ఇంతకుముందు మేము ఇలా అనేవాళ్ళం అనిత, తర్వాత నాకు ఇదని తెలిసింది అని చెప్పండి. అలా కాకుండా మీరు కరెక్ట్గానే అంటూ ఉంటే యూఆర్ రియలీ గుడ్. యూ కెన్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. లేదు కమెంట్లో చెప్పండి, నేను కూడా అప్రిషియేట్ చేస్తా. ప్యాటర్న్ ఏంటంటే పాజ్ చేసుకొని రాయండి ఫస్ట్ కామెంట్లో, తరువాత ప్లే చేయండి. ఇలా అడగాలి, ఇఫ్ యూ డింట్ ఓపెన్ ఇట్ హూ డిడ్? నువ్వు ఓపెన్ చేయకపోతే అది ఇంకెవరు చేశారు. ఇది యాక్చువల్గా ఎవరు చేశారు అని, ఇంకెవరు చేశారు అనాలంటే మనం హూ ఎల్స్ డిడ్ అని చెప్పొచ్చు. ఎల్స్ అని యాడ్ చేస్తాం అంతే. ఎవరో తిన్నారు, నేను చాక్లెట్లు అక్కడ పెట్టినా, తిన్నారు, నువ్వే కదా తిన్నావు అని ఒక పర్సన్ అంటాం. వాళ్ళు లేదు లేదు నేను తినలేదు అంటారు. నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు, ఇంకెవరు తిన్నారు అని అంటామా. అట్లా ఇంకెవరు అనేటప్పుడు మనం ఎల్స్ అని పెట్టొచ్చు. ఇఫ్ యూ డింట్ ఈట్ ఇట్ హూ ఎల్స్ డిడ్ అని అంటాం. ఇఫ్ యూ డింట్ ఈట్ ఇట్ హూ ఎల్స్ డిడ్, ఇంకెవరు తిన్నారు, ఇంకెవరు అని మనం ఇలా చెప్పొచ్చు. ఇక్కడ మామూలుగా ఏం డౌట్ వస్తుందంటే, ఓ ఇక్కడ డింట్ ఇట్, ఇఫ్ యూ డింట్ ఇట్, ఇక్కడ డిడ్ ఎందుకు అని. లేదంటే ఇక్కడ వర్బ్ రిపీట్ చేసేస్తారు, ఇఫ్ యూ డిడ్ నాట్ ఈట్ ఇట్ హూ ఎల్స్ ఏట్ అని. వీ డోంట్ హ్యావ్ టు రిపీట్ ద వర్బ్ అండి. ఒకటే వర్బ్ ఉంటే అట్లా రిపీట్ చేయక్కర్లేదు, హెల్పింగ్ వర్బ్తో ఎండ్ చేసేసేయచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్యాటర్న్ బాగా అర్థమైందా? నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు అని దీని అర్థం. నువ్వు ఓపెన్ చేయకపోతే ఎవరు చేశారు అని దీని అర్థం. మనం కావాలంటే దెన్ అని కూడా పెట్టుకోవచ్చు మధ్యలో. మీరు యూజ్ చేయకపోతే మరి ఇంకెవరు యూజ్ చేశారు? మనం మరి అని కూడా అంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి, దాన్ని దెన్ అని పెట్టి చెప్పొచ్చు. మీరు యూజ్ చేయకపోతే మరి ఇంకెవరు యూజ్ చేశారు. ఇఫ్ యూ డెంట్ యూజ్ దెన్ హూ ఎల్స్ డిడ్, మరి ఇంకెవరు. ఇలా కూడా అడగొచ్చు మనం. క్వశ్చన్ ఎలా అడగాలన్నా అడగొచ్చు. ఇందులో మనం ఈ వర్బ్స్ మార్చేసి ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, ఎన్ని సిచ్యువేషన్లో క్వశ్చన్స్ అడగొచ్చు తెలుసా. బట్ ద ప్యాటర్న్ ఈస్ సేమ్. మనం కావాలనుకుంటే ఇలా ఈ ప్రొనౌన్ కూడా మార్చొచ్చు. అతను ఇన్ఫార్మ్ చేయకపోతే ఇంకెవరు చేశారు. ఇఫ్ హీ డింట్ ఇన్ఫార్మ్ హూ ఎల్స్ డిడ్, ఇఫ్ హీ didn't inform who else did. నోట్ చేసుకోండి, తెలుగు నోట్ చేసుకోండి, ఇంగ్లీషు నోట్ చేసుకోండి. ఇదేమన్నా సినిమా ఏంటి చూస్తే వచ్చేయడానికి? రాదు. పలకాలి, నోట్ చేసుకోవాలి, తెలుగు రాయాలి, ఇంగ్లీష్ రాయాలి, బాగా మల్టిపుల్ టైమ్స్ చూడాలి. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ ద ప్యాటర్న్. ఓకే, దీని అర్థమైందా? దీని అర్థమైందా? ఓకే. అతను ఇన్ఫార్మ్ చేయకపోతే ఇంకెవరు చేశారు అని అర్థం. ఆల్ రైట్. ఇంకా ఇంటికి పార్సెల్ వచ్చింది, నేను ఆర్డర్ చేయాలా అంటా. నేను మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నువ్వు ఆర్డర్ చేయకపోతే ఇంకెవరు చేశారు అంటారు. ఆల్రెడీ వచ్చింది కదా, సో అది పాస్ట్ కదా, అందుకని నువ్వు ఆర్డర్ చేయకపోతే ఇంకెవరు చేశారు అని అంటారు. అప్పుడు
ఇఫ్ యూ డింట్ ఆర్డర్ ఇట్, హూ ఎల్స్ డిడ్. ఇక్కడ డిడ్డే, ఇదేం మారదు ఇంకా. ఓకే, ఇటు పక్కన ఏం మారదు. హూ ఎల్స్ డిడ్ అనండి, హూ డిడ్ అనండి, దెన్ హూ డిడ్ అనండి, అది ఇంకా అది ఫిక్స్. మీరు ఇక్కడ ప్రొనౌన్స్ ఈ వర్బ్స్ మాత్రమే మార్చుకుంటూ ట్రై చేయండి. ఇంకేమనొచ్చు, అతను ఖర్చు పెట్టకపోతే ఇంకెవరు పెట్టారు అనొచ్చు. ఇఫ్ హీ డిడ్ నాట్ స్పెండ్, హూ డిడ్, ఆర్ దెన్ హూ డిడ్, దెన్ హూ ఎల్స్ డిడ్. ఇలా మన ఇష్టం, అటు పక్కన సెంటెన్స్ ఏంటి అనేది మన ఇష్టం. మీకు తెలుసా అసలు ఇలాంటి క్వశ్చన్స్ అయినా ఉంటాయి అని, అందుకే తెలుసుకోవాలి అనేది. ఇంకా వాళ్ళు ప్లాన్ చేయకపోతే ఇంకెవరు చేశారు మరి ఇది అనాలంటే, చెప్పాను రైట్, ఏ ప్రొనౌన్ అయినా వాడొచ్చు అని. ఇఫ్ దే డింట్ ప్లాన్, దెన్ హూ డిడ్. నువ్వు క్లీన్ చేయకపోతే ఇంకెవరు చేశారు, ఆమె రాకపోతే ఇంకెవరు వచ్చారు. చూడండి, ఇలా ఎన్నైనా అనొచ్చు. మీకు 100 వర్బ్స్ నోటికి వస్తున్నాయి అంటే 100 క్వశ్చన్స్ అడిగినట్టు, అడగడానికి వచ్చినట్టే. దట్స్ హౌ ఇట్ ఇస్. ఎలా నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ ఎంతమంది నుండి వినుంటానంటే, ఎన్నో రిసోర్సెస్ ఉంటాయి నేర్చుకోవాలని అనుకుంటే, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ కెన్ హెల్ప్ యూ. కన్సిస్టెన్సీ ఉండాలి. మనం సినిమాలు చూద్దాం అనుకుంటాం, సినిమాలు చూస్తాం, ఎన్ని రోజులు చూస్తాం. ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటాం, ఏదైనా యాప్లు చూద్దాం అనుకుంటాం, ఏం చేసినా హెల్ప్ అవుతుంది. కానీ మనం అది కన్సిస్టెంట్గా చేయాలి. అది మిస్ అయితే ఎవ్వరు ఏం చేయలేం. ఒక్క విషయం ఫిక్స్ ఏంటంటే, దెర్ ఇస్ నో ఫ్యూచర్ విదౌట్ బీయింగ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడలేకుండా ఫ్యూచర్ ఉండదు. అది ఫిక్స్ అయిన తర్వాత జస్ట్ స్పెండ్ ఇనఫ్ టైం. ఒక 1 or 2 hours ఎవ్రీ డే, ఒక 4 to 5 months టైం స్పెండ్ చేస్తే మనం చాలా చక్కగా మాట్లాడగలుగుతాం. యాక్చువల్గా అట్లా చెయ్యం మనం. ఇప్పుడంతా ఫ్రీగా రీల్స్ చూస్తూ, ఏవేవో పనులు చేస్తూ టైం వేస్ట్ చేసి, ఏవో ఇంటర్వ్యూలు మిస్ అయ్యి, ఏదో ఆపర్చునిటీస్ మిస్ అయ్యి, ఎక్కడో కైండ్ ఆఫ్ చిన్న అవమానంగా ఫీల్ అయ్యి ఇంగ్లీష్ మాట్లాడలేక అప్పుడు వెంట పడతాం ట్రైనర్ల వెంట. మాకు 1 నెలలో నేర్పిస్తారా, 2 నెలల్లో ఫ్లూయెంట్గా వస్తుందా, ఇంకా ఇదే ఛాన్స్ అనుకున్నట్టుగా చాలా మంది నెలల్లో ఫ్లూయెంట్గా మాట్లాడిస్తాం. 40 రోజుల్లో మీకు ఇంగ్లీష్ రాకపోతే చెప్పండి ప్లీజ్. అక్కడ జాయిన్ అయ్యి, ఎక్కడైనా అట్లాంటి చోటు ఉంటే జాయిన్ అయ్యి ఫ్లూయెంట్గా నేర్చుకొని వచ్చి అందరికీ నేర్పించేసేయండి ప్లీజ్. గొడవ వదిలిపోతుంది. అట్లాంటివి ఉండవు, అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే, ద మోర్ టైమ్ యూ స్పెండ్ ఆన్ ఇట్, ద మోర్ యూ కెన్ లెర్న్. ఓకే, ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువగా నేర్చుకుంటాం తప్ప దర్ ఇస్ నథింగ్ లైక్ 1 monthలో వస్తుంది, 2 monthsలో వస్తుంది అని. కానీ గ్యారంటీగా నేను ఏం చెప్పగలుగుతా అంటే, 2 to 4 months రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యి చెప్పింది చెప్పినట్టు నేర్చుకుంటే యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్. ఎప్పుడు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యి చెప్పింది చెప్పినట్టు నేర్చుకుంటే. కన్సిస్టెన్సీ చెప్పాను కదా, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను తీసుకునే క్లాసులు 6 o'clock స్టార్ట్ అవుతాయి, మార్నింగ్ 6కి. డేలో 5 different టైమింగ్స్లో ఉంటాయి. నేను 1 minute 6కి దాటకుండా ఎవ్రీడే లింక్స్ పంపిస్తా. అదే కన్సిస్టెన్సీ, అదే కమిట్మెంట్ మీరు కూడా చూపించి క్లాసెస్కి జాయిన్ అయ్యి నేర్చుకుంటామంటే ఐల్ బీ మోర్ దాన్ హ్యాపీ టు హెల్ప్ యూ. బట్ వచ్చి డోంట్ ఎవర్ ఆస్క్ మీ 2 నెలల్లో నాకు వచ్చేస్తుందా అని అడగకండి. బికాజ్ 2 నెలల్లో నేను టీచ్ చేయగలను, బట్ మీరు 2 నెలల్లో నేర్చుకుంటారా లేదా అన్నది మీ ఎబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ సామర్థ్యం పైన, మీరు స్పెండ్ చేసే టైం పైన డిపెండ్ అయి ఉంటుంది తప్ప నా చేతుల్లో ఏం ఉండదు. ఎవరైనా చెప్తే కూడా అలా మీరు నమ్మకండి. అండ్ రీసెర్చ్ చేయండి, ఎవరు ఎక్కడ ఏం చెప్తున్నారు, మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తుంది, ఎవరు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో మనం ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతాం. మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు, ఎవరు చెప్తే మీకు బాగా అనిపిస్తుంది, మీకు ఏ టైమింగ్లో సెట్ అవుతుంది, ఇదంతా చూసుకొని 1 నెల రోజులు లేదంటే 2 నెలలు అందరినీ ఫాలో అయ్యి రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఒక చోట జాయిన్ అయ్యి నేర్చుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కన్సిస్టెంట్గా ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలా జాయిన్ అయ్యి నేర్చుకుంటేనే మీరు మంచి రిజల్ట్ చూడగలుగుతారు. అండ్ మన దగ్గర దెర్ ఇస్ నథింగ్ లైక్ ఈ 2 రోజుల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటేనే ఈ ఆఫర్ ఉంటుంది, లేకపోతే లేదు, అదంతా కోర్స్ మేము ఇంతకే ఇస్తున్నాం, ఈ ఆఫర్ మిస్ అయిపోతుంది, ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు ఈ సంవత్సరం జాయిన్ అయినా, నెక్స్ట్ సంవత్సరం జాయిన్ అయినా, 6 నెలల తర్వాత జాయిన్ అయినా అవే డీటెయిల్సే ఉంటాయి. కాబట్టి తొందరపడొద్దు. రీసెర్చ్ వెల్ అండ్ ఫైండ్ ద రైట్ ట్రైనర్ ఫర్ యూ అండ్ స్టార్ట్ లెర్నింగ్ టుడే ఇట్ సెల్ఫ్.
స్టార్ట్ లెర్నింగ్ టుడే ఇట్ సెల్ఫ్ కాదులేండి, మీరు ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడం. కానీ ఒక రైట్ ట్రైనర్ని ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేయండి. బికాజ్ ఎవరైనా ఒక ట్రైనర్ ఉంటే లైఫ్ ఈజీ అవుతుంది. నేను కూడా ఫస్ట్ 4-5 months ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే నేర్చుకున్నాం అనంతపూర్లో. ఎవరికైనా ఆ ప్లాట్ఫామ్ అన్నది అవసరం. సో చాలండి, ఈరోజు చాలా చెప్పేసా. ఈ రోజుకి ఇంకా ఈ ప్యాటర్న్ ఒకటి బాగా నేర్చుకోండి. వర్బ్స్ మారుస్తూ ప్రాక్టీస్ చేయండి, ప్రొనౌన్స్ మారుస్తూ ప్రాక్టీస్ చేయండి. ఒక 5 to 10 minutesలో మనం ఎంత నేర్చుకోగలిగినప్పుడు ఎవ్రీడే మనం క్లాసులకి జాయిన్ అయితే, ఎక్కడో ఒక చోట జాయిన్ అయితే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాదా? వస్తుంది. We should just try ante. That's it for today. Bye bye. Take care. Keep learning.